బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. శుక్రవారం ఈ రోజు నేను అమ్మవారి కోసం అని చెప్పి నైవేద్యం కోసం అని చెప్పేసి గుళ్ళో ఇద్దాము అనేసి నేను ఇక్కడ క్యారెట్ వేసిన కేసరి చేశానండి. సొంత ఆలోచన అన్నమాట. కేసరి చేద్దాం అనుకున్నాను. సరే క్యారెట్ కూడా వేస్తే బాగుంటుందని చెప్పి సొంతగా ఆలోచించి చేశాను. ఎలా ఉందో మనం టేస్ట్ చేయకూడదు కదా, దేవుడికి అమ్మవారికి ఇచ్చేసిన తర్వాత అక్కడ ప్రసాదం పెడతారు కదా, అది టేస్ట్ చేసి నేను మళ్ళీ గుడి నుంచి వచ్చి మళ్ళీ చెప్తానండి. మామూలుగా రాహుకాల దీపం పెట్టాను కదా, 18 వీక్స్ అయిపోయినాయి అనమాట. అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేద్దామని వెళ్తున్నాను. గబగబా చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే 11 అయిపోయింది. ఇది వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. ఇందులో తీసుకెళ్ళి అక్కడ పని చేస్తాను అనమాట. ఈ కేసరి ఎలా వచ్చింది అనేది నేను వచ్చాక చెప్తా. ఇక చేసే విధానంలోకి వస్తే నేను కడాయి పెట్టేశాను. ఫస్ట్ ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసానండి. చక్కగా నెయ్యి ఎక్కువ వేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఎక్కువ టేస్ట్ నైవేద్యం కోసం కదా, చక్కగా బాగా రుచిగా చేస్తేనే నాకు ఇష్టం అనమాట. అమ్మవారికి కూడా ప్రీతికరంగా పెట్టాలి కదా, అందుకనేసి అనమాట. సో నెయ్యి వేసాను. దాంట్లో కొంచెం ఎండు ద్రాక్ష వేసి ఫ్రై అయిన తర్వాత నేను జస్ట్ ఊరికే అలా కొలతలని కాదు కానీ ఊరికే ఒక 3 కప్పులు వచ్చిందండి తురిమితే క్యారెట్. సో క్యారెట్ని బట్టి నేను రవ్వ తీసుకుందాంలే అని అనుకున్నాను. సో 3 కప్పులు వచ్చింది. 3 కప్పులు తురిమిన క్యారెట్ చక్కగా వేసి ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేశాను అనమాట నేతిలో. ఆల్రెడీ కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి, అప్పుడు వేశాను. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను 1 కప్పుకి 1 కప్పు చొప్పున, అంటే 3 కప్పులు ఇది తీసుకున్నాను కదా క్యారెట్ తురుము, అందుకని 3 కప్పులు రవ్వ వేసానండి. అంటే గుడి దగ్గరికి తీసుకెళ్తున్నాను కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీనే, అంతకన్నా ఎక్కువ చేయలేకపోయానండి. కాకపోతే బాగానే వచ్చింది, కొంచెం క్వాంటిటీ బాగానే వచ్చిందనమాట. సో 3 కప్పులు రవ్వ తీసుకొని అప్పుడే ఒక సిమ్లో ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేశానండి. రవ్వ కూడా కొంచెం ఫ్రై అయినట్టు ఉంటుంది అనేసి ముందు ఉత్త కేసరి చేద్దాం అనుకున్నాను, పాలల్లో ఉడికిచ్చేసేసి. అంటే త్వరగా అవుతుంది. ఫస్ట్ పొంగల్ అనుకున్నాను, పాలు కొంచెం షార్టేజ్ ఉంది, అందుకనేసి కేసరి అనుకున్నాను అనమాట. సరే ఉత్త కేసరి చేద్దామని తర్వాత ఆలోచన వచ్చిందామని, దానికి ఏదన్నా యాడ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి నేను క్యారెట్ ఉందనమాట, క్యారెట్ యాడ్ చేశానమాట. ఇద్దండి 3 కప్పులు రవ్వ, 3 కప్పులు తురుము తీసుకున్నాను కదా క్యారెట్ తురుము. దానికి నేను ఏంటంటే 1.5 కప్పు షుగర్ వేసానండి. ఎందుకంటే 2 వేస్తే ఎక్కువైపోతుందేమో అని అనిపించింది ఫస్ట్. తర్వాత మళ్ళీ లాస్ట్లో ఏమో ఇంత క్యారెట్ ఉంది, రవ్వ ఉంది, మళ్ళీ పాలు పోస్తున్నాము, వీటన్నిటికి సరిపోద్దో లేదో అని మళ్ళీ భయంతో కొంచెం బెల్లం పౌడర్ కూడా యాడ్ చేశానమాట. ఇవ రవ్వ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందాజుగానే వేసేసానండి నీళ్ళు, పెద్ద కొలిచి వేయలేదన్నమాట, అందాజుగా వేసేసాను. నీళ్ళల్లో బాగా ఉడికిచ్చేసిన తర్వాత బాగా దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు దగ్గర ఒక 3/4 లీటర్ పాలు పోసానండి. లీటర్ పోసేద్దాం అనుకున్నాను, మళ్ళీ జోరైపోతుందేమో అనేసి మీగడతో సహా మా పాలు మంచి మీగడ వస్తాయండి. మాకు దగ్గర ఒక 1/4 లీటర్ పైన వస్తుంది ఒక వారానికి నెయ్యి, అంత బాగా వస్తుంది అనమాట. ఎవ్రీ సాటర్డే ఆల్మోస్ట్ నేను ప్రతి శనివారం నెయ్యి కాస్తూ ఉంటానన్నమాట. సరే అదైన తర్వాత ఇదండి పాలల్లో మళ్ళీ అసలు టేస్ట్ నిజంగా ఎంత బాగుంది. అసలు స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే అస్సలు వదలరండి, అంత బాగుంది. ఈ క్యారెట్ టేస్ట్ ఏంటి, ఆ పాలల్లో ఉడికిన కేసరి అంటే రవ్వ ఏంటి, అచ్చం కోవాలాగా ఏదో చూసారా. నేను ఒక 2-3 వేసానండి. మళ్ళీ భయం అన్నమాట, సరిపోద్దో లేదో, మళ్ళీ చప్పగా ఇస్తే ఏం బాగుంటుంది. ఎంతైనా అమ్మవారికి ఇచ్చేది కాస్త మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని టేస్టీగా చెయ్యాలి కదా, ఇవన్నీ బుర్రలో వచ్చినాయి అన్నమాట ఆలోచనలు. కొంచెం తీపి ఎక్కువైనా పర్వాలేదులే, తగ్గకూడదు కదా అనేసి, ఎందుకంటే మనం టేస్ట్ చూడలేం కదా ఇక్కడ నైవేద్యానికి చేస్తున్నాం కాబట్టి. సో అందుకని బెల్లం ఎక్సెస్గా వేసాను అనమాట. కానీ కరెక్ట్గా సరిపోయిందండి, వేసిందే మంచిదైంది నిజం చెప్పాలంటే. వేయకుండా ఉంటే ఒక్క లిటిల్ బిట్ 1% తగ్గుండేదేమో స్వీటు, బట్ కరెక్ట్గా సరిపోయింది. అదిగాక చక్కగా నెయ్యి దట్టించానండి. ఎందుకంటే అసలు అమ్మవారికి అలా నైవేద్యం పెట్టేటప్పుడు గుమగుమలాడాలి అనేసి మామూలుగా నైవేద్యం చేసేటప్పుడు నేను అలానే చేస్తూ ఉంటాను అనమాట. నెయ్యి చక్కగా వేసాను అనమాట. నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం ఇచ్చేటప్పుడు కూడా తిన్న వాళ్ళు కూడా భలే ఉంది అని అనుకోవాలన్నది నా ఫీలింగ్ అనమాట.
వాళ్ళు అలా అనుకుంటూ ఉంటే అమ్మవారు కూడా అలా అనుకుంటారు, వాళ్ళందరూ అమ్మవార్లు లాగే నేను అనుకుంటూ ఉంటాను అనమాట. అందుకని నైవేద్యం చేసే విషయంలో మాత్రం ఏది తగ్గేదేలే, ఏది వేస్తే ఎక్కువ టేస్ట్ వస్తుందంటే అవి వేసేయడమే, వెనక ముందు చూసుకొని అనమాట. అందరూ అలానే లేండి, నేనే కాదు. అదనమాట. చూసారా చక్కగా ఉడికిపోయిందండి. అసలు నెయ్యి బాగా వేసాను కదా, అసలు జారిపోతుంది చూసారా, అసలు కొంచెం కూడా అంటుకోకుండా. అప్పుడు మనసుకు తృప్తి అనిపించింది అన్నమాట అలా చేస్తే. అదనమాట ఈరోజు నేను అమ్మవారి కోసం చేసిన కేసరి, క్యారెట్ కేసరి కథ. ఇద్దండి పూజ అయిపోయిన తర్వాత ఇలా కప్స్లో పెట్టేసేసి అందరికి ఇచ్చాను. పక్కన ఇంకొక ఆవిడ పులిహోర కూడా తెచ్చారనమాట. వెళ్ళి వచ్చేసానండి, ప్రసాదం అందరికీ పనిచేసాను, కొంచెం మిగిలిందనమాట. అది టేస్ట్ వచ్చాక చూసాము, చాలా 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 బాగుందండి. నేనేదో మైండ్కి ఏదొచ్చిందో అలా వేసుకుంటూ చేశాను అనమాట. ఫస్ట్ కేసరి అనుకున్నాను, క్యారెట్ వేస్తే బాగుంటుంది అనుకున్నాను. దాని తర్వాత ఇంకా మా నీళ్ళల్లో ఉడికించేదానికన్నా మళ్ళీ పాలు వేసాను లాస్ట్లో. మళ్ళీ స్వీట్ సరిపోద్దా లేదో అనేసి కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను. ఎలాగో అమ్మవారికి బెల్లం అంటే కూడా ఇష్టం కాబట్టి. సో ఇలా అన్ని ఏదో నా మైండ్కి వచ్చినట్టు చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అని మాత్రం గ్యారంటీగా చెప్పగలనండి. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం చేసి పెట్టండి. చాలా 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 బాగుందండి. ఉంటాను, మీ లక్ష్మీరావు.